జీనియస్ డైరెక్టర్ సుకుమార్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్ కొడుతూ టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ లెక్కలు సరి చేసిన లెక్కల మాస్టర్ ఆయన. ఎస్ఎస్ రాజమౌళి లాంటి దర్శకధీరుడే తనకు కాంపిటీటర్గా చెప్పుకుంటున్నారంటే సుక్కు ఎలాంటి దర్శకుడో అర్థం చేసుకోవచ్చు. కెరియర్ ప్రారంభం నుంచి సరికొత్త స్టోరీలను, వైవిధ్యమైన స్క్రీన్ ప్లేతో తెర మీద ఆవిష్కరిస్తున్న ఇండస్ట్రీలో తనకంటూ ఓ బ్రాండ్ క్రియేట్ చేసుకున్నారు. ఇప్పుడు పాన్ ఇండియా బాక్స్ ఆఫీస్ షేక్ చేయడానికి సిద్ధమవుతున్న జీనియస్ ఫిల్మ్ మేకర్ నేటితో 20 ఏళ్ల సినీ కెరియర్ని పూర్తి చేసుకున్నారు. ఈ నేపథ్యంలో సుకుమార్ సినీ ప్రయాణాన్ని గుర్తు చేసుకుందాం. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, అనురాధ మెహతా హీరో హీరోయిన్లుగా నటించిన ఆర్య సినిమాతో బ్రాండేజ్ సుకుమార్ డైరెక్టర్గా ఇండస్ట్రీకి పరిచయమైన సంగతి అందరికీ తెలిసిందే. దిల్ రాజు నిర్మించిన ఈ యూత్ఫుల్ రొమాంటిక్ కామెడీ మూవీ 2004 మే 7వ తేదీ థియేటర్లలో విడుదలైంది. అంటే ఈ సినిమా వచ్చి ఈ రోజుకి సరిగ్గా 2 దశాబ్దాలు పూర్తయింది. వన్ సైడ్ లవ్ థియేటర్ అనే పాయింట్తో తీసిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర ఘన విజయాన్ని సాధించింది. ఇది బన్నీని స్టార్గా నిలబెట్టింది. ఫీల్ మై లవ్ అంటూ డ్యూయట్తోనే టాక్ ఆఫ్ ది టాలీవుడ్ మారిపోయారు సుక్కు. ఆర్య సినిమాకు గాను సుకుమార్ ఎన్నో రివార్డులు అందుకున్నారు. బెస్ట్ స్క్రీన్ ప్లే రైటర్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి నంది అవార్డుని సాధించారు. అలానే బెస్ట్ డైరెక్టర్గా ఫిలింఫేర్ అవార్డుతో పాటు మరికొన్ని పురస్కారాలు గెలుచుకున్నారు. ఇక ఈ సినిమా అదే పేరుతో మలయాళంలో డబ్బింగ్ చేయడం, కేరళలో మంచి హిట్ కొట్టింది. ఆ తర్వాత హిందీలోనూ డబ్ చేయడం, కుట్టి పేరుతో తమిళంలోకి రీమేక్ చేయబడింది. సుకుమార్ రెండో సినిమా జగడం 2007 మార్షల్ సక్సెస్ అందుకోలేకపోయినా ఆయన కెరియర్లోనే ఉత్తమ చిత్రంలో ఒకటిగా నిలిచిపోయింది. అరుదైన సెన్సిబిలిటీస్ ఉన్న యాక్షన్ కథతో ఎనర్జెటిక్ స్టార్ రామ్ పోతినేని మాస్ హీరోగా ప్రజెంట్ చేయడంలో విజయం సాధించాడు సుక్కు. టేకింగ్ పరంగా వైవిధ్యం చూపించి విమర్శలు, ప్రశంసలను అందుకున్నాడు. ఇక అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కించిన ఆర్య 2 చిత్రం ఆశించిన విజయాన్ని రాబట్టలేకపోయింది. అయినప్పటికీ క్యారెక్టరైజేషన్ ఆధారంగా ఎమోషన్ పండించే దర్శకుడుగా సుకుమార్కు మంచి పేరు తెచ్చిపెట్టింది. ఈ మూవీ బన్నీ స్టైల్కు పర్యాపదంగా మార్చేసిందని చెప్పాలి. 2011 యువ సామ్రాట్ నాగ చైతన్య హీరోగా సుకుమార్ తెరకెక్కించిన సినిమా 100% లవ్. ఇందులో బాలు, మహాలక్ష్మి పాత్రల ద్వారా ప్రేమ, ఇగోలను తెర మీద అద్భుతంగా ఆవిష్కరించారు. చైతుని సరికొత్తగా చూపించారు. యూత్తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ని కూడా ఈ సినిమా విశేషంగా ఆకట్టుకుంది. ఇది బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్గా నిలవడమే కాదు, 2 నంది పురస్కారాలను సాధించింది. బెస్ట్ డైరెక్టర్గా సుక్కుని ఫిలింఫేర్, ఫైమా అవార్డులను తెచ్చిపెట్టింది. ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ నిన్న మే 6వ తేదీ నాటికి 13 ఏళ్లు పూర్తి చేసుకుంది. సూపర్ స్టార్ మహేష్ బాబు, సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన సినిమా నేనొక్కడినే 2014లో వచ్చిన ఈ యూనిక్ ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్ మిశ్రమ స్పందన తెచ్చుకుంది. అయితేనేం సుక్కు టేకింగ్కి ఆడియన్స్ ఫిదా అయిపోయారు. మహేష్ లాంటి స్టార్ హీరోని పెట్టుకొని ఒక రెగ్యులర్ కమర్షియల్ మూవీ చేయకుండా ఇలాంటి ప్రయోగాత్మక చిత్రాన్ని తీసినందుకు అందరూ ఆ దర్శకుడిని మెచ్చుకున్నారు. అదే క్రమంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్తో చేసిన నాన్నకు ప్రేమతో సినిమా నుంచి విజయం సాధించింది. సుక్కు ఇంటెలిజెన్స్, స్క్రీన్ ప్లే, రైటింగ్ గురించి మరోసారి మాట్లాడుకునేలా చేసింది. ఇందులో తారక్ తన కెరియర్లోనే ఎన్నడూ లేనటువంటి లుక్లో కనిపించారు. ఇక గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా సుకుమార్ తెరకెక్కించిన రంగస్థలం సినిమా టాలీవుడ్ కాల్ట్ క్లాసిక్లో ఒకటిగా పరిగణించబడుతోంది. 80s బ్యాక్డ్రాప్ రూపొందించిన ఈ పీరియడ్ ఎమోషనల్ యాక్షన్ డ్రామాలో వినికిడి లోపమున్న యువకుడిగా చెర్రీని చూపించి ఆశ్చర్యపరిచాడు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర 200 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి ఇండస్ట్రీ హిట్గా రికార్డ్ క్రియేట్ చేసింది. ఇది ఎన్నో ప్రతిష్టాత్మక అవార్డులను సాధించింది. ఇక 3 ఏళ్ల తర్వాత సుక్కు నుంచి వచ్చిన పుష్ప సినిమా ఆయన్ని పాన్ ఇండియా డైరెక్టర్గా మార్చేసింది. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటించిన యాక్షన్ డ్రామా పుష్ప ది రైజ్ 2021లో రిలీజ్ అయి ఈ సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్గా నిలిచింది. ఆయన క్రియేట్ చేసిన పుష్పరాజ్ పాత్ర తగ్గేదేలే మేనరిజం హిందీ ఆడియన్స్ను విపరీతంగా ఆకట్టుకుంది. అందుకే నార్త్ మార్కెట్లో ఇది 100 కోట్లకు పైగా కలెక్షన్ను రాబట్టి సంచలనం సృష్టించింది. ఈ సినిమాతో సుక్కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుని అందుకున్నారు. బన్నీ ఉత్తమ నటుడుగా నేషనల్ ఫిలింఫేర్ అవార్డును సాధించారు. ఈ నేపథ్యంలో ఆగస్టు 15న విడుదల కాబోతున్న పుష్ప ది రూల్ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇది పక్కా 1000 కోట్ల క్లబ్లో చేరుతుందని అభిమానులు భావిస్తున్నారు. సుక్కు తన ఇంటెలెక్చువల్ రైటింగ్స్తో మరిన్ని విజయాలు అందుకోవాలని, ఇండస్ట్రీలో మరికొన్ని దశాబ్దాలు సక్సెస్ఫుల్ కెరీర్ కొనసాగించాలని కోరుకుందాం.